కాకాని బాబు గారు, ఇప్పుడు నా వెనక ఎవరున్నారు అనే టెన్షన్ తీసేసి మైండ్లో నుంచి దాని గురించి ట్రిగ్గర్ అయిపోయి ఏదేదో పెయింట్లు వేస్తున్నారు నా మీద. అక్కడ కాదండి మీరు పెట్టాల్సింది. మీది నా వయసు కాదు, నాకంటే చిన్న వయసు ఆయనలా మాట్లాడుతున్నారు. మహేష్ వయసు కూడా కాదు మీది చాలా మాకింటూ 3 వేస్తే మీ వయసు అది. అంత వయసు మీకున్నప్పుడు పెద్దరికంగా అవును మా అబ్బాయి అన్యాయం చేశాడు, మా అబ్బాయి ఎదవే అని చెప్తున్నప్పుడు ఆ ఎదవ వల్ల ఎవరు సఫర్ అయ్యారు, ఎంత గోత్రు అవుతున్నారు అనేది అడ్రస్ చేయండి. ఈ రోజున ఇంతమంది వీడియో చూస్తున్నప్పుడు ఎవరో మనసున్నోళ్ళు లేకపోతే ఎవరో వాల్యూస్ ఉన్నోళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయరని మీరు అనుకోవద్దు. ఇన్ఫ్లుయెన్స్ అంటే కేవలం మీలాగా గోల్డ్ బిస్కెట్లు తీసుకొని ఉండే వాళ్లే కాదు, కోటిలో ఒక్కళ్ళైనా ఉంటారు అలా తీసుకోకుండా ఈ అమ్మాయిలో నిజాయితీ ఉంది, ఈ అమ్మాయి లీగాలిటీ ఉంది అని అర్థం చేసుకొని హెల్ప్ చేసే మనుషులు ఇంకా ఉన్నారు, మీకు తగలట్లేదు అంతే. అలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. చేసినప్పుడు మీరు లబోదిబోమన్నా ఉపయోగం ఉండదు. అయినా నాకు హెల్ప్ చేస్తే మీకేంటండి బాధ? మీరే చేయొచ్చుగా. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఆ ఛాన్స్? అసలు నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నా కోడలు దేవత, నా కోడలు నన్ను ఏ రోజేం అనలా, నా కోడలు నన్ను చాలా బాగా చూసింది అని చెప్తున్న పెద్ద మనిషి మీరే. నువ్వు నా కొడుకు వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, నువ్వు తిరగలేదా అంటున్నారు. నేను తిరగలేదు. రండి మా ఇంట్లో ఉండండి. మా అమ్మ నాన్నతో ఉంటున్నా నేను. మా అమ్మ నాన్నతో నేను ఉంటున్నా, నా బిడ్డతో. రాత్రి అయితే నా బిడ్డను నేను ఎదురుపుచ్చుకోవాలి, నా పక్కన నా బిడ్డ పడుకుంటాడు, నా బిడ్డకి నేను తిండి పెట్టుకోవాలి లేదా మా అమ్మ పెడుతుంది. మాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. దీన్ని ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఇలాగే హీరోలందరిలో మీవాడే గొప్పోడు అనే స్టేట్మెంట్ మీరు ఇవ్వటం ఎంత పచ్చి బూత్ అంటే మిగిలిన హీరోలందరినీ కించపరచడం. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని ఎలా క్షమిస్తున్నారో నాకు తెలీదు. అండ్ సెకండ్ థింగ్, రూలింగ్ పార్టీకి మాకు ఏదో గొడవ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఏమండి కాకాని బాబు గారు, మీరు రూలింగ్ పార్టీ అయినా ఒకవేళ మీ వెనక ఇండియా మాఫియా ఎవరైనా అండర్ వరల్డ్ డాన్ ఉన్నా ఇక్కడ న్యాయం నా దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నన్ను మీరు ఓపెన్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మా అబ్బాయి తిరుగుతాడు అనే చెప్పారు మీడియా ఎక్కి మీరు. మా అబ్బాయి తిరగటం తప్పే అని ఒక్కసారి కూడా మీరు అనలా. మీ ఇంట్లో 2 ఆడోళ్ళు ఉన్నారు. అది హీరోయిజం అని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు వయసులో పెద్దవాళ్ళే, మీరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవటం వల్ల ఎంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, నాకు యాంటీ అవ్వచ్చు. అయితే నాకేంటండి, నా న్యాయం నాకు ఇంపార్టెంట్. అండ్ ధర్మ మహేష్, నీతో మాట్లాడాలని ఉంది నాకు ఈరోజు. నేను ఫోన్ చేసినా నువ్వు ఎత్తవు, నేను మెసేజ్ చేసినా నువ్వు రెస్పాండ్ అవ్వవు నాకు తెలుసు. నువ్వు అనే వ్యక్తివి నాకు ఎన్ని చెప్పావో నీకు తెలుసు, నీకే తెలుసు. ఓకే, ఈరోజు నువ్వు హీరో అవ్వటానికి నన్ను విలన్ చేయ అవసరం లేదు. లేకపోతే నన్ను ఏదో ఈ ఫేక్ యూట్యూబర్స్ వీళ్ళందరికీ ఇచ్చి నేను గోవా వెళ్తానని. నేను ఈ రోజు దాకా ఏ రోజు క్యాసినోకి వెళ్ళాల. ఈ రోజు వరకు నాకు క్యాసినో తెలీదు. క్యాసినోకి వెళ్ళటం తప్పనిట్లా, మా ఫాదర్ వెళ్తారు, అది ఆయన విష్. మా ఫాదర్ బిగ్ డాడీలో వివిఐపి మెంబర్. నేను ఏ రోజు వెళ్ళలా. అది నా ఇంట్రెస్ట్ కాదు ధర్మ, అది నా ఇంట్రెస్ట్ కాదు. నాకు లేని ఇంట్రెస్ట్లు నువ్వు ఎందుకు పెడుతున్నావు? నా ఇంట్రెస్ట్లు ఏంటో నీకు 13 ఏళ్ళు తెలియలేదేమో. నేను గుర్తు చేస్తా, గుర్తు తెచ్చుకో. నా ఇంట్రెస్ట్ చదువుకోవటం, నా ఇంట్రెస్ట్ డ్యాన్స్ వేయటం, నా ఇంట్రెస్ట్ హ్యాపీగా ఉండటం, నా ఇంట్రెస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయటం, ఈరోజు నా ఇంట్రెస్ట్ నా బిడ్డతో ఉండటం. ఇవే నా ఇంట్రెస్ట్. నేను చాలా సింపుల్ వ్యక్తి.